Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. నేను నిన్ను మరిచిపోజాలను. హల్లెలూయా. సర్వ సృష్టికర్త మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు యేసయ్య ఆయన మనల్ని మర్చిపోడని. యోసేపు గారిని సొంత కుటుంబస్తులే మర్చిపోయినా, యోసేపు ద్వారా మేలు పొందిన వారే మర్చిపోయినా, దేవుడు మాత్రం యోసేపుని మర్చిపోకుండా ఉన్నతమైన స్థలాల్లో దేవుడు నిలబెట్టాడని. మనమే కొన్నిసార్లు దేవుని కార్యాలు మర్చిపోతామేమో కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడూ కూడా మర్చిపోవడం. కన్న తల్లి ఒకవేళ తన బిడ్డనైనా మర్చిపోతుందేమో కానీ దేవుడు మాత్రం మనల్ని మర్చిపోవడం. తన చేతుల మీద మనల్ని చెక్కుకున్నాడని రాయబడింది. క్రీస్తు ప్రభు వారు శిలువ మరణం పొందేటప్పుడు కూడా అంత భయంకరమైన శ్రమల్లో కూడా దేవుని ఆలోచనలో తలంపుల్లో మనమే ఉన్నామని. క్రీస్తు ప్రభు వారు మనల్ని మర్చిపోకుండా మన జీవితంలో చేసే మేలేంటి? దేవుడు మనల్ని మర్చిపోకుండా ఆశీర్వదిస్తాడని. అబ్రహాముని పిలిచిన దేవుడు అత్యధికంగా ఆయన ఆశీర్వదించారని. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని స్వస్థపరుస్తారని. హిజ్కియా చేసిన భక్తిని, నీతిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మరణకరమైన రోగము నుండి హిజ్కియా గారిని స్వస్థపరిచారని. హన్నా గారి ప్రార్థనని జ్ఞాపకం చేసుకున్న దేవుడు హన్నా గారి గర్భఫలం దయచేశారు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని రక్షిస్తారని, కాపాడతారని. నోహు గారు ఒక నీతిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు విస్తారమైన జల ప్రవాహంలో నుండి నోహు కుటుంబాన్ని కాపాడాడని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుని ఆలోచనల్లో మీరున్నారు. దేవుడు మిమ్మల్ని మర్చిపోవట్లేదు. మన తలంపుల కన్నా దేవుని తలంపులు ఎంతో గొప్పవి. మనం ఆయన వైపు తిరిగినప్పుడు దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడుతుంది. దేవుని ఆలోచనలో ఎప్పుడూ మీరున్నారని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ్య, ప్రభువా మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో వేల్చండి, సహాయం చేయండి. ప్రభువా మరిచిపోకుండా ఆశీర్వదిస్తాను సెలవిచ్చిందే వారిని ఆశీర్వదించండి. ప్రభువా వారిని స్వస్థపరచండి, లేవనెత్తండి, అభివృద్ధిపరచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచండి. కృపానుగ్రహించమని దేవా, గొప్ప ఉజ్జీవంతో నడిపించమని, మీ కాపుదల వారికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.